కొత్తది అన్నట్టు ఫీలింగ్ అనమాట. మా వారు తెలిస్తే తిడతారు కానీ మీరు కూడా చెప్పొద్దండి. ఇప్పుడు రండి అకేషన్, రండి రండి చీర రెడీ అన్నట్టు ఉంటాం. హాయ్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో దేని గురించి అంటే పాత చీరలకి కొత్త బ్లౌజులు అనమాట. ఎందుకు అంటే యాక్చువల్గా మనము అకేషనల్గా చీరలు కొన్నప్పుడు కొంచెం కాస్ట్లీయే కొంటాము. తర్వాత ఏంటంటే కొన్ని సంవత్సరాలు అయిపోయాక ఆ బ్లౌజుల ప్యాటర్న్ మారిపోతుంది. కొత్త కొత్త డిజైన్లు, కొత్త కొత్త ఏమంటాము స్టైల్స్ వస్తూ ఉంటాయి. సో అవే వేసుకోలేం కదా. అందుకనేసేసి నేనేం చేశానంటే ఆ చీర ఏమో పుసిక్కనే ఊరికి ఇయ్యలేము, ఎందుకంటే కొంచెం అకేషనల్ కాస్టే ఉంటది కదా, ఇవ్వలేము, మనకి ఇష్టంగా కొనుక్కుంటాము, అట్లా అని వేసుకోను లేము. అందుకని నేను ఈ మధ్య ఏం చేశానంటే పాత చీరకు ఒకటి మా చెల్లి పెళ్ళప్పుడు అంటే ఒక 18 years బ్యాక్ అనమాట, పెళ్లి కోసం కొన్నాను ఆ చీర. అది వచ్చి బెంగాలీ సిల్క్ అనమాట. చాలా బాగుంటది, చాలా ఇష్టం, చాలా నిజంగా చాలా బాగుంటుంది అనమాట. దానికి ఏం చేశానంటే కొత్త బ్లౌజు కుట్టించాను అనమాట. వర్క్ కూడా చేసి అక్కడ పక్కన వేసేసాను. పోనీలు అలా పడి ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్టుకోవచ్చు అనమాట. బ్లౌజ్ రెడీగా ఉందనుకోండి, అకేషన్లు ఎన్ని వచ్చినా కానీ అంటే వెంటనే కట్టలేం కదా. కట్టినట్టు కొంచెం బ్యాక్కి వెళ్ళి ఆ చీరలు కట్టుకుంటే అప్పుడు మనకు అబ్బా చాలా రోజుల తర్వాత ఈ చీర కట్టుకున్నామే అనే తృప్తి ఉంటుంది. ఇంతకీ చీర చూపిస్తాను, ఉండండి ఒక్క నిమిషం. ఇద్దామండి ఈ చీర అన్నమాట. మా చెల్లి పెళ్లికి నేను, మా ఆకరా చెల్లెలు ఇద్దరం, అంటే పెద్ద చెల్లి పెళ్లికి నేను, మా ఆకరా చెల్లెలు ఇద్దరం ఒకే రకం ఇదే సేమ్ కొన్నామన్నమాట. చాలా ఇష్టం అండి. ఇది బెంగాలీ సిల్క్. అప్పట్లో 18 years బ్యాక్ 10,000 పెట్టనే కొన్నాను అనమాట. కానీ కాస్ట్ది విషయం కాదు, కానీ ఇది మాకు చాలా నచ్చింది. అసలు ఇప్పటికీ చూడండి, ఎన్ని సంవత్సరాలు అయినా ఎంత బాగుంటుందో. ఉండండి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా క్లాత్ కూడా ఎంత బాగుంటుందంటే బెంగాలీ పట్టు అన్నారనమాట. అప్పుడు ఏ పట్టు, ఆ పట్ట, ఈ పట్ట అనేది కాదు, మనకు నచ్చిందా లేదా అనేదే ముఖ్యం అన్నమాట. చూడండి, ఇది వచ్చి పళ్ళు అండి, పళ్ళు. ఇంకా దీనికి కుర్చీలు అవి పోయించాలి, అప్పట్లో చేయించలేదులేండి, ఎందుకంటే హడావిడిగా అప్పుడు మేము ఎక్కడ ఉండేవాళ్ళం, మేము గోవాలో ఉన్నాం అనమాట. హడావిడిగా పెళ్లికి రావటం, చీర కొనటం, గబగబా బ్లౌజ్ కుట్టించడం, చక్క టకా అయినాయి కాబట్టి అప్పట్లో ఇది పెద్ద పట్టించుకోలేదు. సో దీనికి అది కూడా రిపేర్ చేయించేస్తా. ఇది పళ్ళు అండి. పళ్ళు దగ్గర వచ్చి ఇలా వర్క్ వచ్చేసింది, చీరక ఇలానే వచ్చేసింది, మనం స్పెషల్ గా ఏం చేయించింది కాదు. చూడండి ఎంత బాగుంటుందో అసలుకి. నాకు భలే ఇష్టం అండి. ఇది గట్టిగా చూస్తే ఒక 3 times కట్టుకొని ఉంటాయి ఇన్ని సంవత్సరాల్లో. సరే ఈ మధ్య వేసుకుందామంటే బ్లౌజ్ పాతదైపోయింది, దానికి ఆ డిజైన్ ఇప్పుడు నచ్చట్లేదు. సో అందుకని నేను మళ్ళీ కొత్త డిజైన్ వేసి కుట్టించాను. ఇదే భలే ఉంది కదా, భలే ఉంది కదా. మొత్తం ఒరే ఇలా చూపించాలి. ఇలా మొత్తం చీర మొత్తము ఇలా వర్క్ వచ్చిందనమాట. మొత్తం చీర అంతటికి ఇలా వచ్చింది. ఈ క్లాత్ కూడా చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది అసలుకి. ఇది కూడా దీంట్లోనే బార్డర్ కూడా ఇలా ఇచ్చారు. ఇది అటాచ్ చేసినట్టున్నారు అనమాట. మొత్తం ఇది వేరు, ఇది వేరు. కంఫర్ట్ ఉంటుంది, కట్టుకున్నా కానీ చాలా కంఫర్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది కాంబినేషన్ క్రీమ్ కలర్కి, ఈ క్రిమ్షనే కదా, ఇది క్రిమ్షన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది.
తర్వాత మీరు బాగా గమనిస్తే ఇక్కడ గోల్డెన్ లైన్స్ కూడా వచ్చున్నాయండి. ఇదిగో ఇలాగా ఇందులో మిక్స్ అయి ఉంది, యాక్చువల్గా మిక్స్ అయి ఉంది ఇలాగా. క్లాత్ కూడా క్రష్డ్ క్లాత్ లాగా ఉంటుంది, కానీ పట్టు అన్నమాట. ఇది బెంగాలీ పట్టు, ఒక్కొక్క ఏరియా పట్టు ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. ఇది మధ్యలో ఇట్లా క్రీమ్ కలర్ అనే కానీ మధ్యలో గోల్డ్ షైనింగ్ తెలుస్తూ ఉంటుంది మనకు. లైన్స్ క్లాత్ లోనో తెలీదు, మధ్యలో వచ్చి ఉంటుంది ఇలా. చాలా బాగుంటుంది. ఇది వచ్చి నేను అప్పుడు 10,000 11,000 పెట్టామండి. నేను మా చెల్లెలు సేమ్ కొన్నాము. దీని బ్లౌజ్ నేను ఇప్పుడు ఏం వర్క్ చేయించాననేది చూపిస్తా. ఇదండి బ్లౌజు. నేను బ్లౌజ్ అంటే చీరతో ఇచ్చిన బ్లౌజ్ ఇంకా అది పాత అయిపోయింది కదా, నేను పట్టులో తీసుకున్నానండి. ప్యూర్ పట్టులో తీసుకొని క్లాత్ ఈ డిజైన్ వేయించాను అనమాట. అంటే అది గోల్డ్ కలర్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఇలా వచ్చింది. ఇది 3,000 తీసుకున్నారండి ఈ వర్క్ కి. సరిగ్గా కరెక్ట్ గా కాంబినేషన్ అంటే సేమ్ కలర్ కూడా దొరికింది. ప్యూర్ పట్టులో తీసుకున్నాను నేను. తర్వాత ఇవి వచ్చి మళ్ళీ నేనే కొనుక్కున్నాను అనమాట. టైలర్ వాళ్ళు ఏమి ఇవ్వరు కదా. ఇది వచ్చి 350 రూపీస్ పడింది. నెల్లూరులో తీసుకున్నానండి. ఇలాంటి షాప్, ఒక షాప్ ఉంది నెల్లూరులో ట్రంక్ రోడ్ లో. ఎప్పుడు ఊరికి వెళ్ళినా కానీ అది మారవాడిస్తుంది అనమాట. ఇలాంటి ఏమేమి కొత్త కొత్తవి అన్ని వస్తుంటాయి కదా ఈ శారీస్ కి. వాళ్ళ దగ్గర ఇది ఉంది అది ఉంది వర్క్ కి అనేది లేదు, అన్నీ ఉంటాయి. కానీ రేటు కూడా చాలానే చెప్తారు వాళ్ళు అసలు. కానీ రేటు చెప్పినా ఎట్లా ఉంటదంటే వెళ్ళిపోదాంలే అనిపించదు. పోన్లే ఇది ఒక్కటే కదా తీసేసుకుంటే పోదు. వాళ్ళకి అసలు నోటుకు వచ్చినట్టు చెప్తారో నిజంగా ఫిక్సెడ్ రేట్ నాకైతే తెలియదండి. చాలా కాస్ట్ చెప్తారు, కాకపోతే ట్రెండింగ్ తెస్తారనమాట. సో నేను ఊరు వెళ్ళినప్పుడల్లా ఆ షాప్కి ఒక విజిట్ వేస్తాను. నచ్చినవి అన్ని, అంటే దీనికోసమే అని కాకుండా నచ్చినవి అన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఉంటాను. ఎప్పుడైనా టైలర్స్ కి శారీస్ కి అట్లా అవసరమైనప్పుడు వాటిలో ఎతుకుతా ఫస్ట్, వీటికి మ్యాచ్ అయ్యేవి ఉన్నాయా లేవా అనేసి. ఉంటే సరే, లేదంటే మళ్ళీ కొంటా ఉంటా. అట్ట ఇంత బ్యాగ్ ఉంది నా దగ్గర. హ్యాండ్స్కి వచ్చి ఇలా వచ్చిందండి. 3,000 తక్కువే అనిపించింది. ఈ వర్క్ బాగానే చేశారు, చక్కగా చూడండి. ఇలా వచ్చింది ఫ్రంట్, ఇది బ్యాక్ ఇలా వచ్చింది అనమాట. అదండి కొత్త చీరకి పాత చీరకి కొత్త బ్లౌజ్. ఇప్పుడు ఏంటంటే ఏదో మనం చీరే కొత్తదన్నట్టు ఫీలింగ్ అనమాట. ఇప్పుడు రండి అకేషన్, రండి చీర రెడీ అన్నట్టు ఉంటాము. అదన్నమాట. ఇంకా ఈ వరుస పెట్టేసేసి పాత చీరలన్నిటికీ ఇలా చేయిద్దామని అనుకుంటూ ఉన్నానండి. ఈ మధ్య చాలా బ్లౌజులు ఇచ్చానులేండి. దగ్గర నాకు అసలు మా వారు తెలిస్తే తిడతారు కానీ బ్లౌజులకి దీనికి ఏంటి మన వర్క్ చేయించడానికి స్టిచ్చింగ్ కలిపి 15,000 అయింది తెలుసా. అంటే మా వారికి అంతని చెప్పలేదు. కొంచెం పాకెట్ మనీ, కొంచెం ఆ మనీ ఈ మనీ కలెక్ట్ చేసుకొని కొంచెం మా వారి దగ్గర తీసుకున్నాను. మీరు కూడా చెప్పొద్దండి. ఇంకేం చేస్తాం, మన ఆడవాళ్ళకి అదొక పిచ్చి. ఇంకా దేని మీద నాకైతే గోల్డ్ మీద కూడా అంత ఉండదండి. ఇదిగో ఇలాంటి నాకేంటంటే చీరలు కట్టినప్పుడు అంత పర్ఫెక్ట్ గా ఉండాలి. కట్టేది ఎప్పుడో కదా, అన్నిటి నీట్ గా ఉంటే మానసిక తృప్తి ఉంటే ఫేస్ లో గ్లో వస్తుంది అందుకనమాట. లేకపోతే అంత ఫోను. అందుకని కొంచెం ఆగి మళ్ళీ పాత చీరలు ఏమున్నాయి తీసి. ఈ మధ్య ఏంటోనండి మరి మనకు మొన్న కట్టుకున్నావే ఈ చీర, ఇది ఎక్కువైపోయినాయి. దాంతో ఫంక్షన్కి వెళ్ళాలంటే ఏ ఊర్లో ఫంక్షన్ అబ్బా, వీళ్ళు వచ్చారా వాళ్ళు వచ్చారా, ఆ చీర చూడలేదు కదా ఇది కట్టుకున్నా, అట్లా అయిపోయింది. ఏం చేద్దాము, అలా అయిపోయింది అనమాట. అదండి వీడియో. కొత్త చీరకి ఏంటి ప్రతిసారి అదే చెప్తున్నాను. ఇది కూడా కొత్త చీరలాగా అయిపోయింది. పాత చీరకి కొత్త బ్లౌజ్ అనమాట. అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీలో కూడా చాలా మంది ఇలానే చేసుంటారు, ఇలాగే కుట్టించుంటారు బ్లౌజులు. చాలా మంది ఊరు ఆ లేడీస్ అందరూ ఆటోమేటిక్ గా ఒకటే మైండ్ అబ్బా అంతేనా, చీరలంటే పిచ్చి, నగలంటే పిచ్చి. ఆడవాళ్ళకి ఆల్మోస్ట్ 80%, 90-100 అన్న కానీ 80-70% సిమిలర్ గానే ఉంటాయి మెంటాలిటీలన్నీ. సో
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఉంటాను, మీ లక్ష్మీరావు.